ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని సీట్లు ఒక్కసారి చూద్దాం. తెలుగుదేశం ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు ఉన్నట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు గెలవని నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుత ఏపీలోని 17 సీట్లకు పోటీ చేసి అందులో 15 సీట్లు గెలిచింది. అనంతరం 2014లో ప్రస్తుత ఏపీలోని 67 సీట్లను గెలిచింది. 175 స్థానాల్లో పోటీ చేసి 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లకు గాను 151 చోట్ల వైసీపీ గెలిచింది. 2019 ఫలితాల ప్రకారం చూస్తే ఆ ఎన్నికల్లో ఏపీలోని 24 స్థానాల్లో వైసీపీ గెలవలేదు. కానీ అందులో కొన్ని చోట్ల వైసీపీ 2014, 2012లో విజయం సాధించింది. వైసీపీ ఇప్పటికీ గెలవని నియోజకవర్గాల్లో మొదటగా చెప్పుకోవాల్సినవి కుప్పం నియోజకవర్గం. కుప్పం నియోజకవర్గం ఇది టీడీపీకి కంచుకోట. 1985 నుంచి ఇక్కడ టీడీపీ నేతలే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 1978లో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రెండో పర్యాయం కూడా నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 1982 నుంచి కుప్పం నియోజకవర్గం అయితే తెలుగుదేశానికి కంచుకోటగానే ఉంది. 1982లో చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత వ్యాపార రీత్యా రాజకీయాలకు కొద్ది కాలం దూరంగా ఉన్నారు. అయితే 1984లో రామారావుని అధికారంలోంచి దించేసిన తర్వాత తిరిగి ఆయన్ను అధికారంలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారు ఇప్పటి తెలుగుదేశం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరిగి రామారావు ప్రజల్లోకి వచ్చిన సందర్భంగా 1985లో తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1985 నుంచి నేటి వరకు 2024 వరకు చంద్రబాబు నాయుడే గెలుస్తూ వస్తున్నారు. కుప్పం నుంచి మరో అభ్యర్థికి అవకాశమే దక్కలేదు. ఇందులో మరో నియోజకవర్గం హిందూపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా రామారావు 2 నియోజకవర్గాలలో పోటీ చేశారు. ఒకటి గుడివాడ, 2 తిరుపతి. అయితే ఆయన గుడివాడను 2 నియోజకవర్గాల్లో విజయం సాధించిన పిమ్మట గుడివాడ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసుకుని తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ అధినేతగా, సిఎల్పి లీడర్గా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు రామారావు. తదనంతర కాలంలో 84లో అధికారాన్ని కోల్పోయిన తరువాత హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు రామారావు. హిందూపురం నుంచి 84 నుంచి నేటి వరకు రామారావు, ఆ తర్వాత హరికృష్ణ, ఆ తర్వాత బాలకృష్ణ, మధ్యలో ఒక్కసారి మాత్రమే వేరే కుటుంబ అభ్యర్థికి చోటు దక్కింది. ఆయన కూడా తెలుగుదేశం జెండా సైకిల్ గుర్తుపైనే అసెంబ్లీలో అడుగుపెట్టారు హిందూపురం నుంచి. అంటే తెలుగుదేశం ఏర్పాటు తర్వాత హిందూపురం నుంచి వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్ పార్టీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాయి. అదేవిధంగా టెక్కలి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. 1983 నుంచి ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో కలిపి 3 సార్లు ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది. మిగతా అన్ని సార్లు ఆ పార్టీయే గెలుస్తుంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో దువ్వాడ శ్రీనివాస్, 2019లో పేరాడ తిలక్ ఇక్కడ పోటీ చేసిన అచ్చెన్నాయుడి చేతిలో ఓటమి పాలవక తప్పలేదు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడే మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. టెక్కలి గతంలో అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేవాడు.
ఇలా వై నాట్ 170